జర్నలిస్టుపై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడే చెప్పిన కదా బేవకూఫ్ అంటూ ప్రశ్న అడిగిన విలేకరిపై అహంకార ధోరణితో మండిపాటు అంటూ పటేలేనా ఆయన కౌన్సిలర్ గెలవనోడి గురించి అరగకరా నాకు కౌన్సిలర్ గెలవనోడు ఏమడుగుతారా నన్ను ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఏమంటూ నిన్నరా ఫస్ట్ ఏమన్నాడో వినండి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే. విన్నారా ఎవరినన్నాడు? సిగ్గు లేకుండా ఒక జర్నలిస్టుని పట్టుకొని ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ వినాలే అని అన్నాడు. ఆడ పక్కకు అడిగింది మహేష్ కుమార్ గౌడ, ఆడ నిలబడ్డది మహేష్ కుమార్ గౌడ. ప్రశ్న అడిగింది ఎవరు అంటే నీకు గా మాత్రం చెప్పే ఓపిక లేదా, ఆ మాత్రం చెప్పే ఓపిక లేదా, లేకపోతే రాజకీయాలు ఎందుకు ఉండాలి? అంటే నేను విమర్శిస్తే ఆ విమర్శ గురించి అడిగితే నొప్పి అయిందా? రోజు 10 కుక్కలు తిడితేనే తిడతాయి కదా నాయకులు అన్నప్పుడు, అట్లా అనుకోవాలి కదా. నన్ను రోజు 10 కుక్కలు తిడతాయని గతంలో నాయకులు అనుకోలేదా? కానీ ఏం తొందరపాటు ఎవరినన్నాడో ఈయన. ఒకవేళ జర్నలిస్టును అంటే క్షమాపణ చెప్పాల్సిందే, జర్నలిస్టును కాదు అంటే కూడా సిగ్గుండాలి అంట. నేను బేవకూఫ్ అంటా ఒక ఎంపీ అయ్యి ఉండి అంతగానో మా అహంకారం అంత తలకెక్కిందా? రెండోసారి ఎంపీగా గెలవంగానే. అదే మన ఎమ్మెల్యేగా ఓడిపోయినావు కదా, మరి త్వరలో ప్రజలు తలుచుకుంటే చూపిస్తారు దాని రిజల్ట్ అంతా. ఇగో ఈ అహంకారంతోనే ఇలా ముందర పడకుండా అయిపోయారు. ఏమక్కర అంతగానం? గతంలో మాట్లాడే చాలా ఉన్నాయి, పైగా ఇప్పుడు వేరేటోళ్ళు మాట్లాడితే అహంకారం అయితే మరి నువ్వు మాట్లాడితే ఏమంటారు దాన్ని? ఇంతకుముందు వేరే నాయకులు మాట్లాడిన దాన్ని అహంకారం అని చెప్పి మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ మీద ఫైర్ అయినావు కదా. ఇలా జర్నలిస్టు మీద కూడా ఇంత మాట అనాల్సిన అవసరం ఏమున్నది అసలు? ఇగో చూడండి, కావాలంటే ఇదిగోండి అన్నడా లేదు చూడండి, అడిగిన దానికి ఏమన్నాడు చూడండి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్ గెలవనోడి గురించి ఎవరిని అన్నాడు చెప్పండి. వినాలే ఇప్పుడే చెప్పినా అనేది ఎవరిని, వినాలి అనేది ఇందాక చెప్పినప్పుడు విన్నది ఎవరు? గట్లా నేను అడిగేది. దీంట్లో ఏదో ఎడిటింగ్ అయింది, తొక్క అయింది, అదైంది, ఇదైంది, తోలైంది అని ఏదో మాట్లాడిరని కామెంట్లు ఉన్నాయి చాలా, నేను చూపిస్తాను. అయితే అన్నది బరాబర్ జర్నలిస్ట్నే. మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరిని అంటుండో చూడుర్రి మీదికించి. ఇక ఆయన ఆలోచన చూడండి, ఇదిగోండి విలేకరుని పట్టుకొని చూపిస్తారు దాని రిజల్ట్ ఏందో, దాని కథ ఏందో. జర్నలిస్టులని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మీ కథ ఏందో అంతా కూడా చూపిస్తారు. ఇగో మళ్ళీ దానికి కామెంట్ ఏమంటారంటే, ఇగో ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా తప్పు కామెంట్లు, మీరంతా కావాలనే మార్ఫింగ్ చేసిరు, ఇది చేసిరు, అది చేసిరు, ఫేక్ వీడియోలు అని చెప్పి నేనేం బెదురుతానా అంటున్నాను. బెదరకు, ఎవరికి బెదరకు. ఎవరు బెదిరించాలో వాళ్ళు బెదిరిస్తారు. తమరు ఎవరికి బెదరాల్సిన పని లేదు. తమరు ఎందుకంటే దైవాంశ సంభూతులు, మీరు చాలా గొప్ప అబోధ లా, మీరు చట్టం కంటే పైన ఉన్నారు. మీరు ఎంపీ అయితే బేవకూఫ్ అని తిట్టొచ్చా? బయట అధికారులని ఇష్టం ఉన్నట్టే మాట్లాడతావు. ఏంది అసలు అంత అహంకారం ఏంది? ఇదిగోండి ఇంకేమంటాడు చూడండి. గురించి అరగకరా కౌన్సిలర్ గెలవనోడు ఏమంటారా నన్ను ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఆయనకి ఏంది పిఆ పాలిటిక్స్ కూడా తెలియదు. ఇంకా చూడండి ఒకసారి కామెంట్ చేసి ఏమంటాడు చూడండి. మీ అయ్యనే కేర్ చేయలే ఏమోనట ఈ కేటీఆర్కి చెప్తా ఉన్నా, నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఏం పీకలేదు. ఇట్లా ఇది భాష, మళ్ళీ మమ్మల్ని అంటారు నాయకుల భాష గిది, మళ్ళా ఇట్లా అంటారు. ఇప్పుడు సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అనేటువంటి భాష కేసీఆర్ నేర్పించిండని చెప్పి దాన్ని పట్టుకొని ఇలా బేవకూఫ్లు, కేటీగాడు, ఈడు, వాడు, బేవకూఫ్లు అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుండు. చూడండి, మేము పైసలు తిన్నోళ్ళం కాదు, ఫ్యూచర్లో తినేటోళ్ళం కాదు, కాళేశ్వరం ముంచినోళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు కథలు? కుక్క బుద్ధి కుండకాడ తెలుస్తుంది, మిమ్మల్ని కుండకాడ పెట్టినప్పుడు తెలుస్తుంది, నీ చేతుల అవకాశం ఇచ్చినప్పుడు తెలుస్తుంది, నీ చేతుల ప్రభుత్వం పెట్టినప్పుడు తెలుస్తుంది, లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు తెలుస్తుంది, ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు తెలుస్తుంది. ఈ ఆడ తెలుస్తుంది ఇప్పుడు మొత్తం చెప్పచ్చు, మస్తు మాట్లాడచ్చు. ఎప్పుడన్నా కుండకాడ ఉన్నప్పుడు తెలుస్తుంది, నీ కుండకాడ అవకాశం రాలే కాబట్టి ఎన్నైనా మాట్లాడుతావు. అయితే నిజాయితీ ఉంటారా లేదనేది భవిష్యత్తులో చూస్తాం, నో డౌట్. మేము రాజకీయాల్లోనే సంపాదించలేదు, మేము ఇంతకంటే ముందు ఆ పని చేసినాం, ఈ పని చేసినాం అంటే తమరి తండ్రి గారు డి శ్రీనివాస్ గారు గౌరవనీయులు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీలలో పదవులు అనుభవించి ఎక్కడ సంపాదించిండు, ఆయన ఏం చేసినాడో ఒకసారి చెప్పు. ప్రజలకు తెలవాలి. ఇవాళ మీ సంపాదన ఏంది, మీ కథ ఏంది, మీ కుటుంబం ఏంది, ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఆయన, ఎక్కడ బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఎక్కడ
రాష్ట్ర మంత్రి దాకా ఎదిగి పిసిసి అధ్యక్షుడి దాకా 2 సార్లు చేసి మరి అన్నిగానం డబ్బులు ఎట్లా సంపాదించిండో అప్పుడు నువ్వు సెఫాలజీ అని అదని ఇదని వెనకాల తిరిగి గెలిపేయడానికి ప్రయత్నం చేసి కేసీఆర్ని ఒక్క ఫోటో అని అడుక్కుంటున్నారు కదా అదేదో. సో ఆ స్థాయికి ఎట్లా వచ్చిండ్రో ఒకసారి యాద్ చేసుకోరని చెప్పి ఇలా చాలామంది కింద కామెంట్ చేశారు. అయితే సరే మీ భాష కరెక్ట్ అయితే మిమ్మల్ని కూడా ఇదే భాషతో మాట్లాడచ్చు, అంతే సింపుల్. ఒకవేళ మీ భాష కరెక్ట్ అనుకో, మీరు అన్నది కరెక్టే అన్న సమర్థించుకుంటే అవతలను కూడా అన్నప్పుడు భరించాలి. మరి ఇప్పుడు మనం బేవకూఫ్ అనగానే సరిపోదు కదా, అవతలోడు అన్నప్పుడు కూడా దాన్ని విని దాన్ని ఏమంటారు కదా దాన్ని ఓర్చుకునేంత సహనం ఉండాలి కదా, అది నేను చెప్పేది. ఇగో గ్రాడ్యుయేషన్ పిల్లగాళ్ళ ఫీ రీఎంబర్స్మెంట్ ఆపిన వాళ్ళం కాదు, గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు పైసలు కేంద్రంకి వెళ్ళి ఇక మీ లెక్క చెప్పాలంటే చాలా ఉంది. ఇక మీ లెక్క చెప్పాలంటే ఏం ఆపినరో ఏం చేసిర్రో మొత్తం ఉన్నది. ఇగో మరి నీ అయ్యే ఎందుకు బ్రో కేసీఆర్ కాళ్ళు మొక్కి రాజ్యసభ సీటు తీసుకున్నాడు అంటూ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అసలు ఇగో అరే గుండుగా ఇదిరా నీ బతుకు ఒక్క ఫోటోని అడుక్కుంటే కదా రాజకీయంగా సచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దేకని సమయంలో మీ అయ్యని రాజ్యసభ సభ్యం చేసిన ఘనత కేసీఆర్ అంటూ కేసీఆర్ గొప్ప అని చెప్పంటూ ఇగో బేవకూఫ్ అని ఎవరిని అన్నావో మరి ఎంకే గౌడ్నా ఆర్ వేరే ఎవరినైనా అన్నావా చెప్పు జరా, ఎవరినన్నావో చెప్పు మరి ఓపెన్గా. ఇగో ఇంకా చాలా ఉంటాయి. ఇగో 10 మందిలో ఒక బఫూన్ గాడు ఉంటాడు వాడే బీజేపీడు అని ఒక వీడియోలో చూసినా నిజమే అంటూ ఇంకా మనకు తెలియదు సంబంధించి కాదు. కానీ తెలంగాణ జర్నలిస్టుల మీద దాదాగిరి, అదే నీకు దమ్ముంటే ఆంధ్ర మీడియా ఛానల్స్ మీద చూయించుకో, గుజరాత్ వాళ్ళ కాళ్ళ దగ్గర బతికే బీజేపీ వాళ్ళ మేకపోతు గంభీరం చూపిస్తున్నారంటూ ఇంకా చాలా ఉన్నాయి. బేవకూఫ్ మాటలు బంద్ చేయ అంటూ ఇవన్నీ నేనంటలేను, ప్రజలు చేసినటువంటి కామెంట్స్, ఎవరెవరో చేసినటువంటి కామెంట్స్. ఇగో మీ అయ్యని నువ్వు కేర్ చేయలేదు, సో వేరే వాళ్ళ అయ్యని ఎందుకు కేర్ చేస్తావులే, నువ్వు ఎంపీ అయ్యాక చాలా పెరిగిందని అర్థం, నెక్స్ట్ నువ్వు ఎంపీగా ఓడిపోగానే నీకు ఉన్నది అంతా దిగిపోతుంది అరవింద్ అన్న, తొందరపడకంటూ. ఎస్ సార్, యూ కాంట్ డూ లైక్ దిమ్, యువర్ ఆల్ ఎఫర్ట్స్ ఫినిష్డ్ ఫర్ గెటింగ్ 1 టర్మరిక్ బోర్డ్, ఐ డోంట్ థింక్ సంథింగ్ ఎల్స్ యూ డిడ్ అంటూ ఇంకేం చేయాల్సిన పని లేదు అని చెప్పంటా ఉన్నారు. మీరు గౌరవనీయమైన భారత పార్లమెంటు మెంబర్ అనే విషయం మర్చిపోయినట్లున్నారు. మొన్ననే మోడీ గారు జెన్జీ విద్యార్థులకు ప్రవచనాలు చెప్పారు, మోడీ గారు ప్రవచనాలు పార్లమెంట్ సభ్యులకు కూడా చెప్పాలి. ఇగో ఎగరకు తగ్గుతుందిలే అంటూ. సరే వీళ్ళు ఎవరెవరు ఏమేమి చేసినా కూడా నెత్తి మీద 4 ఎంటికలు కూడా లేవు బోడగుండ అంటూ ఇక బూతులు తిడతారు. సరే జిమ్కోయ్ బాడీతో పాటు బ్రెయిన్ కూడా పెరిగితే బాగుంటుందన్న, అంత గొప్పోడు అయితే ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయినావంటూ ఒక్కడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు నీకు అని వీడిని ఒకసారి ఓడగొట్టండి నిజామాబాద్ ప్రజలారా, నువ్వేం పీకలేవంటూ ఇక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ ఏం చేయలేదనే దాన్ని ఏదైతే మీరు మాట్లాడినరో, బీజేపీ కూడా చెప్పి చేయని వాటి గురించి మాట్లాడాలంటే ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది, ఒక పెద్ద లిస్టే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారి 3 టర్ముల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకి లేదా దేశ ప్రజలకు ఏం ఒరిగిందో మీరు చెప్పగలగాలి. మీరు ఏం ఒరగలేదో కూడా లిస్టు చాలా పెద్దది ఉంటుంది, అది కూడా మీరు చూడాలి.